వర్షంలో రైలు ప్రయాణం. ఆ రోజు ఉదయం నుంచే ఆకాశం మబ్బులతో నిండిపోయింది. చినుకులు మొదలయ్యాయి. నేను రైల్వే స్టేషన్కు చేరేసరికి ప్లాట్ఫామ్ మొత్తం వర్షపు నీటితో మెరుస్తోంది. దూరంగా రైలు హారన్ వినిపించింది. ఆ శబ్దంలోనే ఏదో తెలియని ఉత్సాహం దాగి ఉంది. రైలు వచ్చి ఆగింది. తడిచిన ఇనుప బోగీలపై వర్షపు బొట్లు తాకుతూ చిన్న చిన్న శబ్దాలు చేస్తూనే ఉన్నాయి. నేను కిటికీ పక్కన సీటు దొరికించుకుని కూర్చున్నాను. రైలు కదలగానే బయట ప్రపంచం నెమ్మదిగా వెనక్కి జారుతున్నట్టు అనిపించింది. వర్షం బలపడింది. కిటికీ గాజుపై నీటి గీతలు గీస్తూ జారుతున్నాయి. బయట పచ్చని పొలాలు, తడిచిన చెట్లు, మట్టి వాసన అన్నీ కలిసి మనసును ప్రశాంతంగా మార్చేశాయి. కొద్దీ దూరంలో ఒక చిన్న గ్రామం కనిపించింది. మట్టి ఇళ్ల ముందు పిల్లలు వర్షంలో ఆడుకుంటూ నవ్వుతున్నారు. రైల్లోని వాతావరణం కూడా ప్రత్యేకంగా ఉంది. పక్క సీట్లో కూర్చున్న వృద్ధుడు తన బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చిరునవ్వు నవ్వాడు. ఎదురుగా ఉన్న అమ్మాయి తన డైరీలో ఏదో రాస్తోంది. అందరూ తమ తమ లోకాల్లో మునిగిపోయారు. ఒక స్టేషన్ దగ్గర రైలు నెమ్మదించింది. బయట టీ అమ్మే వ్యక్తి వేడి వేడి చాయ్ అంటూ పిలిచాడు. ఆ మాటల్లోనే వర్షం చలిని పోగొట్టే వెచ్చదనం ఉంది. ఒక కప్పు చాయ్ తీసుకుని తాగుతుంటే వర్షపు చినుకులు, రైలు శబ్దం, ఆవిరి కలిసి ఒక మధురమైన అనుభూతిని ఇచ్చాయి. రైలు వంతెనపైకి ఎక్కింది. కింద నది ఉప్పొంగుతూ ప్రవహిస్తోంది. ఆ దృశ్యం చూసి మనసు నిండిపోయింది. వర్షం, ప్రయాణం, ఒంటరితనం అన్నీ కలిసి జీవితం ఎంత అందమైన ప్రయాణమో గుర్తుచేశాయి. గమ్యం దగ్గర పడింది. వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. కాని నా మనసులో మాత్రం ఒక ప్రశాంతమైన వెలుగు. ఆ వర్షాకాల రైలు ప్రయాణం నా జ్ఞాపకాలలో ఎప్పటికీ తడిసిన మధురమైన కథగా మిగిలిపోయింది.